ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి, నన్ను కొట్టకండి. ప్లీజ్ దయచేసి నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి. నా డబ్బులు తీసుకుని నన్నే కొడుతున్నారు, మీకు ఇదేమన్నా న్యాయమా? దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నన్ను కొట్టకండి. కొమ్మండ్రాయండి. ఏట్రా డబ్బులు నీకు కావాలా? ఎవరా ఎవరా మా బాస్ కే తిరగబడతావా నువ్వు? కొమ్మండి, ఈ రోజు ఈడు మొక్కం ఏకమైపోవాలి. ఎంత మర్యాదగా చెప్పానురా నీకు? వద్దురా, మాతో వద్దురా అన్నా సరే వినకుండా నా మీదే తిరగబడతావా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే తిరగబడతావు? ఇప్పుడు చూడు, ఆ బురదలో మా వాళ్ళు నిన్ను ఎలా కొడుతున్నారో. డబ్బు కావాలంటే డబ్బు, ఆ డబ్బు నీకు ఇవ్వను, నువ్వు కూడా ఇక్కడ దెబ్బలతో బయటకు వెళ్తావు. అసలు నాతో పెట్టుకున్నాను ఎందుకో అని బాధపడేలాగా చెయ్యకపోతే నా పేరు జనార్దన రావే కాదు, అర్థమవుతుందా? నాతోనే పెట్టుకుంటాడా వీడు? ఏయ్ కుమ్మండి, చిన్న పిల్లని కొట్టినట్టు అదేం కొట్టడం రా కుమ్మండి. వాడిని కొట్టే ప్రతి కొట్లో వాడికి గుర్తుండిపోవాలి. ఇంకొకసారి జనార్దన్ రావు గ్యాంగ్ ని గెలకాలంటే వాడి వెన్నులో వణుకు పుట్టాలి, అర్థమైందా? కుమ్మండి వాణ్ణి. నువ్వు ఆగన్నా, వీడి సంగతి మేం చూసుకుంటాం కదా. ఏంట్రా అదే అది అది లెక్క. ఈడు ఇలా బాధపడుతుంటే ఏమన్నా మజా అవుతుంది. కొమ్మండి తన్నండ్రా. ప్లీజ్ దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, అవి మా సించానికి స్కూల్ ఫీజు కట్టడం కోసమనేసి ఉంచాను. దయచేసి డబ్బులు నాకు ఇచ్చేయండి, మీకు ధన్నం ఉంటుంది. వాడేంట్రా పుణ్యం ఉంటుంది అనాలి గాని దన్నం ఉంటుంది అంటున్నాడు. మనం కొట్టిన కొట్టడికి పాపం మెదడు కూడా చెడిపోయినట్టుకుంది. ఆయన ఈ జనార్దన్ రావుతో పెట్టుకోవాలంటే ఒక స్థాయి రేంజ్ ఉండాలి. వాడికి ఏమీ లేకపోయినా సరే మన మీద ఎలా తిరగబడ్డాడు. నా డబ్బులు మొత్తం దెబ్బేశారు. దెబ్బిందే కాకుండా నన్ను కూడా చాలా ఘోరంగా కొట్టారు. ఇక్కడి నుంచి బేగా బయటపడాలి, లేకపోతే గనక చాలా పెద్ద కష్టం వస్తుంది. ఎలా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా శరీర అసలు నాకు సహకరించట్లేదు. ఎలా అయినా సరే నేను ఫాస్ట్ గా ఇక్కడి నుంచి బయటపడాలి. నా ఒంట్లో ఓపిక లేదు, నడవలేకపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయే. అయ్యో ఏం జరుగుతుంది? మొత్తం అంతా ఇలా తిరుగుతుందా? అయ్యో నాకు మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కువ కొట్టేశారు. నా బుర్ర మీద కూడా వాళ్ళు కొట్టడం వల్ల నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. నా డబ్బులు తీసుకున్నదే కాకుండా నన్ను కూడా ఘోరంగా కొట్టేశారు. నా వల్ల కావడం లేదు. నేనైతే గనక ఇంకా పరిగెట్టలేకపోతున్నాను. ఇక్కడి నుంచి బయట పడలేనేమో. కాపాడండి. అటు చూడరా, ఎవరో పడిపోయారు. లేగు లేగు లేగు, ఏమైంది? ఇక్కడ పడిపోయావు? లేక బాయ్ లేగు, నీకేమైంది? నిన్నే పిలుస్తున్నాను కదా, లేగు, నీకేం కాలేదు పదో. నిన్నే పిలుస్తుంది. అమ్మయ్య లెగిచాడు, కాసేపు భయపడ్డారు. సరే సరే, ఎందుకు ఏం జరిగింది? ఎందుకని నువ్వు ఎక్కడికి వచ్చి పడిపోయావు? పొద్దున టిఫిన్ చేయలేదా నువ్వు? చేశాను సార్. నేను ఎంతో కష్టపడి ఎండలో డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్తున్నాను. ఆ టైంలోనే ఎవరో జనార్దన్ రావు గ్యాంగ్ అంట నా డబ్బులు దోచుకున్నదే కాకుండా నన్ను కొట్టి మరీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయాలో ఏంటో అర్థం కాలేదు సార్, అందుకే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏం చేస్తావయ్యా? ఒకసారి ఫోన్ చేయి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు. అప్పుడే నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తాము. ఆయన జనార్దన్ రావు గారి గ్యాంగ్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా సరే వాడిని ఏమీ చేయలేక నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఈ జనార్దన్ రావు గారి గ్యాంగ్ కి ఏదో ఒకటి మనం చెప్పాల్సిందే. ఏంటి, వస్తున్నాడా మీ మిత్రుడు? మైకేల్, వీళ్ళనంత త్వరగా రా, వచ్చిన తర్వాత చెప్తాను అసలు ఏం జరిగిందో, సరేనా? అరే అసలు ఏం జరిగింది? ఎందుకని వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు వీడు ఇంత దిగాలుగా మాట్లాడడం నేను ఇప్పుడు దాకా చూడలేదు. కానీ ఇదే మొదటిసారి వీడు ఇంత దిగులుగా మాట్లాడ్డావు. అసలు ఏం జరిగిందంటారు? అయినా ఈరోజు పొద్దున్నే అన్నాడు కదా శాలరీ ఇస్తున్నారు అనేసి. పాపం వాడు ఏం చేశాడంటే మళ్ళీ వాడి చేతిలో ఉంటే డబ్బులు ఖర్చయిపోతాయి అనేసి 6 నెలల జీతం ఒకేసారి ఇవ్వమని చెప్పాడు. 6 నెలల జీతం తెచ్చుకోవడానికి ఈరోజు పొద్దున్న వెళ్తున్నాను. సించానికి స్కూల్ ఫీజు కూడా కట్టాలి, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదా అని కూడా చెప్పాడు. కానీ ఏమైందంటారు సడన్ గా వీడికి? సరే సరే, ఒకసారి ఆగండి. మనకి ఏమైందో తెలియాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
అసలు వీడు ఎక్కడున్నాడబ్బా? వీడు పెట్టిన లొకేషన్కి వచ్చాం గానీ మనకి వీడు ఎక్కడ కనబడడం లేదు. ఇంకా లోపలికి వెళ్ళాలా? ఈ లొకేషన్ ఇంకా లోపలికి వెళ్ళమని చూపిస్తుంది. ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారో నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కనిపించడం లేదు. ఎటువైపు వెళ్ళాలి? అరే ఈ మ్యాప్ అయితే మాత్రం ఇటు తిరిగి చూపిస్తుంది. దానివల్ల నాకు ఎటువైపు వెళ్ళాలి అన్నదైతే గనక అర్థం కావడం లేదు. అదిగోండి అక్కడున్నారు. ఓకే కనిపించారు ఫైనల్లీ మనకి. ఏమైంది? వీడి దగ్గర మనుషులు కూడా ఉన్నారు. కొంప తీసి వీడి దగ్గర డబ్బులు గాని ఎవరన్నా దొబ్బేశారంటారా? అరే వీడి బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది. ఎవరో కొట్టేసినట్టుగా ఉన్నారు. వచ్చేసావా మైకేల్? థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. ఇదిగో అరే నన్ను చూడురా. అరే ఎందుకురా గుద్దుతున్నావు? నాకు ఇప్పటికే నొప్పి వస్తుంది. ఆ జనార్దన్ రావు గారి గ్యాంగ్ నన్ను కొట్టేసి డబ్బులు పట్టుకుపోయారా మైకేల్. నాకు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఆ డబ్బుల కోసమే కదా ఇంతలా కష్టపడ్డాను. జనార్దన్ రావు ఎవర్రా? వాడు ఎవడో నాకు ఇంకా తెలియదురా నాయన. వాడి పేరు మాత్రం విన్నాను గాని వాడి ముఖాన్ని చూడలేదు. సరే పద మనం బయలుదేరదాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా వాడిని నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసినందుకు. ఓకే నువ్వు ఏం కంగారు పడక. ఆ జనార్దన్ రావు గారి మీద మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళే లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు ఆ జనార్దన్ రావు గారికి కరెక్ట్ గా కుదురుతుంది. అయినా నువ్వు ఎందుకురా ఈ రూట్ నుంచి వచ్చావు? ఒకవేళ నాకు ఫోన్ చేసినా నేను కూడా నీతో పాటు వస్తాను కదా. నీకు తెలియందేముంది, మన లాస్ శాంటోస్ లో గ్యాంగులు సింగిల్ గా కనబడితే వాడి దగ్గర డబ్బులు లాక్కొని మరి కొడతారని తెలీదా? చెప్పినా సరే నా మాట వినకుండా ఒక్కడి వెళ్ళావు. ఏం చేస్తాను చెప్పు? ఇలాగే అవుతుందనేసి నాకు ముందే అర్థమైంది. బట్ కాకపోతే చెప్పలేదంతే. ఇదిగో మైకేల్, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఆ జనార్దన్ రావు ఎవడో గాని ప్రతిసారి మామని ఇలాగే కుళ్ళపడుస్తున్నాడు. ప్రతిసారి వచ్చి ఇంట్లో ఇలాగే పడుకుంటున్నాడు. అదే కాకుండా ఈసారి డబ్బులు కూడా దెబ్బేశారు. ఇలా అయితే చాలా కష్టం మైకేల్. మనుషులందరూ ఎలా బ్రతుకుతారు ఈ లాస్ శాంటోస్ లో? గుండాలే ఎక్కువైపోతున్నారు కదా. రే సించాన్, నేను మాత్రం ఏం చేస్తానురా? కరెక్ట్ సమయానికి నన్ను కూడా తీసుకువెళ్లకుండా వాడు ఒక్కడే వెళ్ళాడు. అయినా అంత డబ్బు తీసుకొస్తున్నప్పుడు వాడు నన్నన్నా పిలవాలి కదా. నన్ను కూడా కనీసం పిలవలేదు. మనం ఇంకా చేసిందేమీ లేదు. లీగల్ గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలంతే. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ డబ్బులన్నా వెనక్కి తిరిగి వస్తాయేమో అని చిన్న ఆశ. వాళ్ళని ఎలాగో పోలీసులు కూడా ఏమీ చెయ్యరనుకో. వాళ్ళంటే అందరికీ భయమే. కనీసం డబ్బులన్నా వెనక్కి తెప్పిస్తారేమో చూద్దాం. పోలీసులు కూడా భయపడేంత వాళ్ళు ఏముందో నాకు అర్థం కావట్లేదు మైకిల్. అదే కదా నాకు కూడా అర్థం కాంది. సరే మీ మామని జాగ్రత్తగా చూసుకుని నేను బయలుదేరుతున్నాను. ఓకే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒకసారి కంప్లైంట్ ఇద్దాం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఈ నెలలో ఇది రెండోసారి ఆ జనార్దన్ రావు గారి గ్యాంగ్ మామని కొట్టాడు. అదే కాకుండా ఈసారి డబ్బులు కూడా లాగేసుకున్నారు. ప్రతిసారి ఇలాగే బెదిరించి కొట్టేస్తుంటే ఇంకా మనుషులు ఎలా బతికింది చెప్పండి? ఎంతో కష్టపడి ఎండలో సంపాదించుకున్న డబ్బుని ఎవడో వచ్చి అప్పనంగా దెబ్బేస్తారంటే మనం ఎలా ఒప్పుకుంటాము? దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రతిదానికి ఆ దేవుడు అండ ఉంటుంది కదా. చెప్తాను, ఖచ్చితంగా మామకి ధైర్యం రావాలి. వాళ్ళని ఎదుర్కొనే శక్తి కావాలంటే ఖచ్చితంగా పరమేశ్వరుడు సాయం మనకు కావాలి. కాబట్టి రంగబాబా దగ్గరికి వెళ్లి ఏదైనా ఉపాయం అడుగుదాం. ఖచ్చితంగా మామ ఒక శక్తివంతుడిగా మారాల్సిందే. ఏ మామా, లిఖిత్ మామా, లెగుస్తున్నావా లేదా? లెగు, మనం ఫాస్ట్ గా వేరే చోటికి వెళ్ళాలి. లెగు. ఏంట్రా సించాన్, ఇప్పుడే కదా నొప్పులు వస్తున్నాయని పడుకున్నాను. వేరే చోటుకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి సించాన్? అసలు ఏం మాట్లాడుతున్నావురా? నేను ఏం మాట్లాడుతున్నానో వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవుతుంది. నువ్వు నోరు మూసుకుని నా వెనకతలు వస్తే బాగుంటుంది. మనం ఇప్పుడు రంగబాబా దగ్గరికి వెళ్తున్నాం, అర్థమైందా? ఏంటో ఎందుకో నన్ను అడిగావంటే అస్సలు బాగోదు. రంగబాబా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఇన్ని రోజులు నువ్వు దెబ్బలు తిన్నావు కదా, ఇక మీదట వాళ్ళు దెబ్బలు తినాలి మామ, ఖచ్చితంగా. వద్దురా సించాన్, వాళ్ళని మనం ఏమీ చెయ్యలేవురా. నా మాట విని సించాన్, దయచేసి అర్థం చేసుకో. మళ్ళీ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినాలా నేను? అయ్యో వీడు నా మాట వినడం లేదే. రంగబాబా దగ్గరికి తీసుకుపో అంటున్నాడు. అసలు రంగబాబా దగ్గరికి ఎందుకో కూడా నాకు అర్థం కావడం లేదు. సించాన్, అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావో ఏంటో నాకు అర్థం కావట్లేదులే గాని అసలు ఏంట్రా సించాన్, నీ ఐడియా ఏంటి? నువ్వు ఏమనుకుంటున్నావు అన్నదన్న నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పు. నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు. నువ్వు ఫస్ట్ రంగబాబా దగ్గరికి పోనీ. పోలీసులు కూడా వాళ్ళని ఏమీ చేయలేరంట. జనార్దన్ రావు గ్యాంగ్ అంట మళ్ళీ వాడి పేరు. ఈ రోజు వాడి గ్యాంగ్ కి ఎలా అయినా సరే ఆఖరి రోజు పలకాల్సిందే. వాడిని అసలు వదిలిపెట్టకూడదు. ఎంతో మంది జనాల్ని వాడు పీడిస్తున్నాడు. అలాంటి వాడికి నువ్వే కరెక్ట్, అర్థమవుతుందా? నాకింకా 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి నేను ఎటువంటి అవకాశం లేదు నాకు. కానీ సించాన్, ఇప్పుడు నేను కారు కూడా అంతలా నడపలేకపోతున్నాను రా. ఇలాంటి కొండలు కూడా
సరిగ్గా ఎక్కించలేనో అర్థం కావడం లేదు. అయినా ఏంట్రా సించాను పొద్దున్నే నాకు ఈ గోల. అయ్యో పొద్దున్నే వెళ్ళాను వాడి దగ్గరికి, వాడేమో నా దగ్గర నుంచి డబ్బులు దెబ్బేశాడు. నిజంగా ఇలా జరుగుతుందనేసి అసలు అనుకోలేదురా. కాకపోతే ఏం చేస్తాను చెప్పు, కానీ ఇంకా వాడి మీద కోపం అయితే ఉంది. ఆ కోపాన్ని వాడి మీద ఎలా చూపించాలి అన్నది నాకు అర్థం కావడం లేదు. కనీసం అదన్నా అర్థమైనా బాగుండేమో. నా డబ్బులన్నా సరే కాపాడుకుండేవాడిని. నా డబ్బుల్ని కాపాడుకోలేకపోయాను, నన్ను నేను కూడా కాపాడుకోలేకపోయాను. ఏం చేస్తాం? బాబా మీరే మాకు సహాయం చేయాలి. ఒకవేళ మీరు మనకు సహాయం చేయకపోతే ఇంకా ఎవ్వరూ చేయలేరు. లిఖిత్ మామనైతే గనక గత 2 రోజుల నుంచి జనార్దన్ రావు గ్యాంగ్ అంట వాడు ఫుల్ గా కుమ్మేస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు లిఖిత్ మామ దగ్గర ఉన్న డబ్బులను కూడా వాళ్ళు దెబ్బేశారు. అసలు ఏం చేయాలో ఏంటో నాకైతే అసలు అర్థం కావడం లేదు. మా లిఖిత్ మామ లోపల ఉన్న శక్తిని బయటికి తీయండి. చూడండి ఇంత కండలు వేసుకొని ఉన్నాడు, కాకపోతే లోపల ఉన్న ధైర్యం బయటికి రావడం లేదు. ఎప్పుడు ఒక పిరుకోళ్లను బ్రతుకుతున్నాడు. ఎలా అయినా సరే శక్తివంతులా మారాలి. అదే కాకుండా అందరినీ డిషుం అని కొట్టేయాలి. ఖచ్చితంగా ఇది చేయాలి రంగబాబా. మీరే దీనికి ఏదో ఒక ఉపాయం చెప్పాలి ప్లీజ్. ధైర్యం అనేది మొదలో ఉండాలి, అంతేగాని దేని వల్ల వచ్చి ఉండడం కాదు. అయినా సరే నాకు ఎటువంటి శక్తులు ఇవ్వడానికి వరాలే లేవు నా దగ్గర. నేను కేవలం ఏదన్నా ఆలోచించి చెప్పగలను గాని దేన్ని నేను ఎవ్వరికి ఇవ్వలేను. ఇంతకు ముందు కూడా మీకు ఎప్పుడు ఎటువంటి వరాన్ని ప్రసాదించలేదు. ఇప్పుడు కూడా నేను ఏవీ చెయ్యలేను సించాన్. కాకపోతే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. తూర్పు దిక్కున కొండ మీద ఒక పెద్ద ఋషి తపస్సు చేస్తున్నారు. మీరు గనక అతన్ని పట్టుకొని ఇవన్నీ చెప్పారంటే ఖచ్చితంగా ఏదో ఒక వరాన్ని ప్రసాదిస్తారు. ఆ వరం మీకు రావాలంటే అతను చెప్పినది ఖచ్చితంగా చెయ్యాలి. నేనంటూ ఎవ్వరికి ఎటువంటి వరాన్ని ప్రసాదించలేను. ముఖ్యంగా మీరు తరచుగా నా దగ్గరికి వస్తారు కాబట్టి మీకు నేను వరం ప్రసాదించినట్టయితే గనక వెళ్లి కొట్టమన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ఎటువంటి వరాన్ని ప్రసాదించలేను. ఏ ధైర్యం కావాలన్నా సరే నా నుంచి నేను ఇవ్వగలను గాని వరాలు అయితే ఇవ్వలేను. మీకు ఒకవేళ వరం కావాలి అనుకున్నట్టయితే ఆ బాబా దగ్గరికి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మాత్రమే వరాలన్నీ ఇవ్వగలరు. జాగ్రత్త. కానీ వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు రావచ్చు, చూసుకో. విన్నావు కదా సించాన్, ఎన్నో సమస్యలంట్రా. ఎందుకురా ఇప్పటికే మనకి ఈ సమస్యలు సరిపోవా? మిగతా సమస్యలు కూడా మనం కొని తెచ్చుకోవాలా? చెప్పరా సించాన్, ఎందుకు మనకి ఇవన్నీని? ఈ గివెంజ్లు అంటే మన వల్ల అవ్వదు సించాన్. మనం ఇటువంటి తప్పు చేయడం లేదు, అర్థమవుతుందా? మన డబ్బుల కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తాము. ఎంతో కష్టపడిన డబ్బుల్ని అలా వదిలేస్తావా? పోలీసులు కూడా కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరంట. ఆల్రెడీ నేను మైకేల్ తో మాట్లాడినప్పుడు మైకేల్ నాకు మొత్తం అంతా చెప్పాడు. ఇదిగో నువ్వైతే మాత్రం ఏం కంగారు పడుకో. నువ్వు ఒకవేళ వదిలేసినా నేను మాత్రం వాళ్ళని అస్సలు వదలను. కనీసం మైకేల్ కన్నా ఏదో ఒక వరాన్ని ఇప్పించి వాళ్ళని ఫుల్ గా కుమ్మిచ్చేస్తాను. నువ్వు నోరు మూసుకొని అక్కడికి పోని, లేకపోతే నా సంగతి చెప్తాను నీకు. ఇక్కడే నా బాబా ఉంటాడు. ఎక్కడ్రా నాకేం అర్థం కావడం లేదు. నడపలేకపోతున్నాను సించాన్. ఇలాంటి కొండల మీద కార్ని నేను నిజంగా కారు వేసుకుని వెళ్ళుంటే బాగుండేదేమో. ఎందుకో డబ్బులు కలిసి వస్తాయి కదా అనేసి నేను ప్రైవేట్ బస్సులో వెళ్ళాను. దానివల్ల వాళ్ళకి దొరికేసా. ఇదిగో బాబా ఇక్కడే ఉన్నారు. బాబా మీ పేరేంటో నాకు తెలియదు గాని మీరు మాత్రం నాకు సహాయం చేయాలి. నాకంటే నాకు కాదు, మా లిఖిత్ మామాకి. మీరు మొత్తం అంతా చూడగలరని నాకు తెలుసు. ఎటువంటి తప్పు లేకపోయినా సరే మా లిఖిత్ మామని కొట్టి మరీ డబ్బులు దెబ్బేశారు ఆ జనార్దన్ రావు గ్యాంగ్. ఇప్పుడు మా లిఖిత్ మామ ఒక ఐరన్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక క్రిష్ లాగా అయిపోయి వాళ్ళందరినీ ఫుల్ గా కుమ్మేయాలి. కుమ్మడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా తెచ్చుకోవాలి. వాళ్ళని గనక కొడితే లాస్ ఏంటోస్ లో ఎంతో మంది జనాలు చాలా క్షేమంగా ఉంటారు. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది సించాన్. కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ మామకి నేను సహాయం చేయడానికి ముందుకు వస్తాను, కానీ దానికి ఆ పరమశివుడు తోడు కావాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. అనేక లింగాలు కలిసి ఉన్న ఒక నది, అది కొండల మధ్యలోంచి ప్రవహిస్తుంది. ఆ నదిలో స్వయంగా పరమశివుడే దాగున్నాడు. కాబట్టి మీరు ఆ నదిని వెతికి పట్టుకోవాలి. ఎవరు ప్రత్యేకంగా ఎవరికి వరాలు ఇవ్వలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ నదిని వెతకాల్సిందే. ఆ నదిలో నింగి, నేల, నిప్పు 3 లింగాలు కొలువై ఉన్నాయి. ఆ లింగాలు ప్రవహించే నదిలో మీ మామ గనక స్నానం చేస్తే ఖచ్చితంగా పరిశుభ్రం అవుతాడు. ఆ పరమశివుడు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది.
నేను కూడా నీతో వద్దాం అనుకున్నాను, కాకపోతే చూసావు కదా ఏం చెప్పారు, నువ్వొక్కడివే వెళ్ళాలంట, ఒక్కడివే ఎదుర్కోవాలంట, అప్పుడు మాత్రమే ఆ పరమశివుడు నీకు సహాయం చేస్తాడంట, జాగ్రత్త. ఇదిగో చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి, అర్థం అవుతుందా? ఇంకా బాబా మీరేమైనా చెప్పాలనుకుంటారా? ఒక్క నిమిషం మామ, నేను నీతో మాట్లాడే ముందు బాబా గారితో మాట్లాడాలి. బాబా గారు మీరు ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే బేగా చెప్పండి, మళ్ళీ మా మామకి మీరు ఏం చెప్పినా సరే సరిగ్గా అర్థం కాదు, చెప్పండి ఫాస్ట్ గా. ఇంకొక విషయం, వెళ్లే దారిలో మీకు కాలం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతుంది. నేచర్ మీకు సహాయం చెయ్యాలి. ప్రతి గాలి మీకు అనుకూలంగా ఉండాలి. అదే కాకుండా జంతువులు కూడా మీకు సాయం చేస్తేనే అక్కడికి చేరుకోగలరు. అనేక ఋషులు ఆ నదిని కనిపెట్టడానికి ప్రయత్నించారు, కాకపోతే ఎవరి వల్ల కాలేదు. ఆ నది ఎక్కడుందో ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఆ పరమశివుడికి ఎన్నో సంవత్సరాలుగా యాగం చేస్తున్నా నాకు మాత్రం ఆ నది ఎక్కడుందో కనిపించే యోగ్యత ఇంకా రాలేదు. కాబట్టి జాగ్రత్త, ప్రతి ఒక్కరికి కాలువే సహాయం చేయాలి. మీ మామ ఎటువంటి తప్పు చేయకపోతే ఖచ్చితంగా ఆ పరమశివుడి సహాయం మీ మామ వెంటే ఉంటుంది. కానీ జాగ్రత్త, ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి చాలా హానికరమైన యానిమల్స్ అక్కడ ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విన్నావు కదా, ఇంకా నోరు మూసుకుని బయలుదేరు. ఇక్కడి నుంచి కావాలంటే నేను ఏదో ఒకలా వెళ్తాను, అర్థమవుతుందా? కావాలంటే ఫోన్ చేసి కిందకి మైకెళ్ళి రమ్మంటాను, అంతగా కావాలంటే నడుచుకుని కూడా వెళ్తాను. నువ్వు వెళ్ళి అసలైన పని చూడు, అర్థమవుతుందా? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావో పని అవ్వకుండా అస్సలు బాగోదు. చూడు అక్కడ ఫుల్ గా మంచు పడుతుందంట, కైలాస పర్వతం వైపే నువ్వు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నాకు ఓపిక లేదని చెప్పినా సరే వీడు నా మాటే వినడం లేదు. ఇప్పుడు మనం ఆ కైలాస పర్వతం వైపు వెళ్లాల్సి ఉంటుంది. చెప్పారు కదా బాబా అయితే మాత్రం, మనకి ఆ బాబా పేరేంటో తెలియదు, బట్ కాకపోతే అతను మనకి సహాయం చేశారు. ఇంకా బయలుదేరదాం పదండి. నాకైతే మాత్రం అస్సలు ఓపిక లేదు, చాలా అంటే చాలా ఎక్కువగా చలి పడుతుంది. నాకు ఆల్రెడీ జ్వరం వచ్చేసి ఉండడం వల్ల అనుకుంటా కారులో వెళ్తున్నప్పుడు కూడా ఎంత చలిగా ఉందో తెలుసా. అస్సలు నాకైతే మాత్రం బ్రీతింగ్ కూడా సరిగ్గా అందడం లేదు. ఓకే, మనమైతే జాగ్రత్తగా కైలాస పర్వతం దగ్గరికి అయితే చేరుకోవాలి. చూసారు కదా ఇక్కడ మంచు ఎంత విపరీతంగా పడుతుందో, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అరే నాకు ఎదురు రోడ్డు కనిపించట్లేదు. ఏం జరిగింది? అరే కారు మొత్తం ఇలా తిరగబడిపోయింది. బయటపడాలి, ఎలాగైనా మనం బయటపడాలి. నా వల్ల కావడం లేదు. నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకో. ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఎట్టే మాయమైపోతుంది. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. వచ్చాను, బయటకు వచ్చాను. ఆ పరమశివుడు మనకి సహాయం చేస్తున్నారు. కానీ మనం ఆ కైలాస పర్వతం ఎక్కాలంటే ఎంతో శక్తిని మనలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆ కైలాస పర్వతం ఎక్కగలవు. ఖచ్చితంగా ఆ కైలాస పర్వతం ఎక్కుతాను. హర 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 మహాదేవ్ శంభో శంకర మహాదేవ్. నాకు తన సహాయం చేస్తారా సార్? నాకు కైలాస పర్వతం ఎక్కడానికి మీరు సహాయం చేయగలరా? చెప్పండి సార్, చెప్పండి. నాకైతే ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు, కానీ ఏం పర్వాలేదు. నాకు ఆ పరమశివుడే తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కైలాస పర్వతాన్ని కనిపెడతాను. ఇక్కడ ఎన్ని పర్వతాలు ఉన్నాయి, దీనిలో మనం ఏది కైలాస పర్వతాన్ని కనిపెట్టాలి, అండ్ అలాగే ఆ నది ఎక్కడుందనేది మనం కనిపెట్టాలి. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఓకే, మనకి ఆ బాబా చెప్పింది గుర్తుంది కదా, వెళ్లే దారిలో కాలువే మనకి సహాయం చేస్తుంది. నేచర్ ఇంకా జంతువులు మాత్రమే మనకి సహాయం చేయగలవంట. ఎలాగైనా మనకు ఆ పరమశివుడే తోడుంటాడు. హర హర మహాదేవ శంభో శంకర, మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. ఎలా అయినా నాకు సహాయం చెయ్యండి పరమేశ్వరా. అరే అక్కడ చూడండి, ఏదో తెల్ల గుర్రం మన వైపే వస్తుంది. ఓ నో, నన్నేం చేయక దయచేసి ప్లీజ్. నేను ఏమీ చెయ్యను, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. ఆ నది ఎక్కడుందో నాకు తెలుసు. నా వెనకతలే వస్తే నేను తీసుకువెళ్తాను నిన్ను ఆ నది దగ్గరికి. నా వెనకతలే రా, అర్థమవుతుందా? చాలా విషపూరితమైన కీటకాలు ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా నా వెనకతలే రా. అంటే
ఈ గుర్రం మనకి సహాయం చేయడానికే వచ్చిందా? నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాలవే మనకి సహాయం చేస్తుందంటే ఏంటో అనుకున్నాను గాని ఈ గుర్రం మనకి సహాయం చేయడానికి వస్తుందనేసి అసలు ఊహించలేదు. అంతా పరమశివుడు లీల. హర 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 మహాదేవ్, శంభో శంకర మహాదేవ్, శంభో శంకర మహాదేవ్. ఎలా అయినా పరమశివుడే మనకి సహాయం చేయాలని అనుకున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి మరి మనకి సహాయం చేస్తున్నారు డైరెక్ట్ గా పరమశివుడే. అబ్బా, నా ఒంటిలో అసలు ఆ ఓపిక సరిపోవడం లేదు. కాకపోతే నేనైతే వెళ్తున్నాను ఈ గుర్రం వెనకతల నడుచుకుంటూ. నిజంగా మనకి సహాయం చేయడానికి జంతువులు కూడా వస్తాయని అనుకోనే లేదు. నిజంగా ఈ గుర్రం నాతో మాట్లాడడం వల్ల నాకు టైం పాస్ కూడా అయిపోతుంది. నిజంగా బాబా చెప్పిన ప్రతి మాట నిజం. లేకపోతే ఆలోచించండి, ఈ గుర్రం వచ్చి మనకి సహాయం చేస్తుందా? మనం ఇంకొద్దిసేపట్లో కైలాస పర్వతం దగ్గరికి చేరుకుంటాము. ఆల్రెడీ పర్వతం మీదకి వచ్చేసాము. ఆ నదిని మాత్రమే మనం కనిపెట్టాల్సింది ఉంది. అది కూడా గుర్రం చేస్తుంది. అదిగో నువ్వు వెతుకుతున్న నది అదే. 3 లింగాలు కలిసి ఉన్న నది ఇదే. నువ్వు స్నానం చేస్తే ఇంకా పరిశుభ్రం అవుతావు. ఖచ్చితంగా చేస్తాను. ఆ పరమశివుడు తోడు నాతో ఉన్నంత వరకు నన్ను ఏవీ ఆపలేవు. నిజంగా చూడండి, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నీకు కూడా చాలా కృతజ్ఞతలు. నా కోసం ఇక్కడి వరకు వచ్చి నాకు ఈ నదిని చూపించావు. నీకు నేను ఏమీ చేయలేకపోయాను, నన్ను క్షమించు. కనీసం కొద్దిగా ఆహారం కూడా నీకు పెట్టలేకపోయాను. హర 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 మహాదేవ్, శంభో శంకర మహాదేవ్, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మనం దీంట్లో మొలగ్గానే ఇంకా పరిశుభ్రం అవుతాము. అప్పుడు ఆ పరమశివుడు మనతో మాట్లాడడానికి నేరుగా వస్తారు. హర హర మహాదేవ శంభో శంకర. అతని రూపం మనకి కనిపించదు గాని అతని మాటలు మాత్రం ఈ కైలాస పర్వతం నుండి మనం వింటామంట. ఈ కైలాస పర్వతం ఎక్కడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. కానీ మనం ఇది సాధించామంటే మనలో ఏదో ప్రత్యేకత విషయం ఉందనేసి నాకు అర్థమవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ శంభో శంకర. అరే, మనమైతే గనక 3 సార్లు ములిగాము. ఇక బయటకు వెళ్ళి ఆ పరమశివుడిని మనం కోరుకోవలసిందే. అతను మనతో మాట్లాడితే అదే మనకి చాలు. పరమేశ్వరా, మీరే నాకు సహాయం చేయగలరు. నేను ఏవీ చేయకపోయినా ఆ జనధర ఒక గ్యాంగ్ నన్నైతే మాత్రం ఎంతగానో పీడిస్తున్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి పరమేశ్వర. హర హర మహాదేవ శంభో శంకర. మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎటువంటి వరాన్ని ఇచ్చినా సరే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హర హర మహాదేవ శంభో శంకర, నాతో మాట్లాడండి. ఒంటి మీద ఎన్నో గాయాలు ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా నా దాకా చేరుకున్నావు. ఇంతకు మించిన భక్తుని నేను ఎక్కడ చూడగలను? నీకు ఏ వరం కావాలో చెప్పండి అయ్యా. పరమేశ్వర, నాకు ఏ వరం కావాలో మీకు తెలుసు. కానీ ఆ జనార్దనరావు వాళ్ళని ఎలాగైనా నేను ఎదుర్కోవాలి. వాళ్ళని ఎదుర్కోవాలంటే నేను ఏం చేయాలి? ఒకవేళ మీరు వరం ఇచ్చినట్టయితే గనక అది ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత పోతుంది. కానీ మీరు చెప్పే మాటలు నాకు ఇంకా శాశ్వతంగా గుర్తుండిపోవాలి. నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఇదే. నువ్వు వరం కోరుకునే అవకాశం నీకు ఉంది, కానీ ఆ వరాన్ని కోరుకోకుండా నువ్వు 4 మాటలు చెప్పమని నన్ను అడుగుతున్నావు. చెప్పుతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఏదైతే భయపడుతున్నావో దాన్ని వదిలేయాలి. అది ఏంటో నీకు అర్థమైందా? నీ భయాన్ని, నీ పిరికితనాన్ని, దాన్ని నువ్వు వెనకపెట్టు, ముందుకి నడువు. ప్రతి దానికి నేను తోడుంటాను. నీ వెనకాతల నేను ఉన్నాను అని ఒక్కటి తలుచుకొని ముందుకు బయలుదేరు. నీకు ఎటువంటి అడ్డు రాదు. తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తాను. నా వెనకతల మీరు ఉన్నారు అనగానే నాకు ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. అరే, నా ఒంటి మీద ఉన్న గాయాలు కూడా తొలగిపోయాయి. ఇప్పుడు చెప్తాను జనార్దనరావు, ఇక నా నుండి మీరు ఎవ్వరూ తప్పించుకోలేరు. వస్తున్నా. ఏంటి జనార్దనరావు చూస్తున్నావు? అరే, వీడు పెరుకు వల్ల మనల్ని చూస్తేనే పరిగెడతాడు కదా, ఇప్పుడేంటి ఎంత ధైర్యంగా వస్తాడనేసా? ఏంటి జనార్దనరావు, షాక్ లో ఉన్నావా? ఇంకా మర్యాదగా నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని వెనక్కి వేస్తే నీకే మంచిది. లేకపోతే నేను ఏం చేస్తానో నువ్వే ఊహించలేవు. జాగ్రత్త. అరే, ముందు నీకు, మీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా డబ్బుని గనక వెనక్కి ఇవ్వకపోతే అప్పుడు నేను ఏం చేస్తానో మీరు అందరూ ఇప్పుడు లైవ్ లో చూస్తారు. అర్థమవుతుందా జనార్దనరావు గారు? ఏంట్రా నీకు ఇంత ధైర్యం వచ్చేసింది? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! ఇంత ధైర్యవంతుడు అయిపోయావా? కొడతావా? ఈ జనార్దనరావుని కొడతావా?
కొట్టు కొట్టి చూపించు, దమ్ముందా నీకు? కొట్టరా, కొట్టు. ఊరే కొట్టేశాడ్రా. రాయ్ నువ్వు మా అన్ననే కొడతావా? ఈడు కొడుతున్నాడు రా, తిరగబడుతున్నాడు. నీకు మొన్న కొట్టిన సరిపోలేదా? చెప్తా నాకు. నువ్వు ఆపరా, గ్యాప్ ఇచ్చావంటే నిన్ను కొడతాను. నన్ను కొట్టనిస్తావా లేదా? మీలో ఒక్కడు కూడా నన్ను ఏమీ చేయలేడు. నా వెనక పరమశివుడు తోడున్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. రండి, మిమ్మల్ని ఇలా కాదు, పరిగెట్టించి మీకు ఆవేశం తెప్పించి మరి కొడతాను. ఖచ్చితంగా మీరు దీనికి పశ్చాత్తాపం పడాల్సిందే. నన్ను కొట్టినందుకు, నా డబ్బులు తీసుకున్నందుకు నా డబ్బులు వెనక్కి రావాలి. వీళ్ళందరినీ ఫుల్గా కుమ్మేయాలి. రండి చూసుకుందాం రండి. అది ఎలా ఉంది? అది వీడి సీన్ అయిపోయింది. అరే ఏంట్రా నువ్వు వెనకతల నుంచేనా? మీరు ఇంటి పిరగ్గాలేంట్రా? నా వెంట పరమశివుడున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర, శంభో శంకర హరహర మహాదేవ. దేనికైనా సరే మనం ప్రయత్నించాలి. ఇన్ని రోజులు మనలో ఉన్న ధైర్యాన్ని ఒక ముసుకేసి కప్పేశాము. ఈ రోజు అది ముసుగులో దాగున్నది బయటికి వచ్చింది. ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు నీ సంగతి దా. నువ్వే కదా మొన్న నన్ను ఎన్నో గుద్దు అండలాగే తన్నావు. నిన్ను మాత్రం ఎలా కొడతానో తెలుసా? అస్సలు వదిలిపెట్టను. దా చూసుకుందాం, నువ్వు నేను తేలిపోవాల్సిందే. అది ఇంకా అది. లేకపోతే నన్నే కొడతావా నువ్వు? నన్నే కొడతావా నువ్వు? ఆ పరమశివుడు నా వెంటే ఉన్నాడు. ఇక మీలో ఎవ్వరు నన్ను ఏవీ చేయలేరు. లెగిసినా సరే మళ్ళీ నన్ను ఏవీ చేయలేరా ముసలోడా? ముసలి, నువ్వు ఎన్ని పోలీసులు కూడా మిమ్మల్ని ఏవీ చేయలేరా? ఇప్పుడేం చేస్తారా మీరు? ఇప్పుడేం చేస్తారు? పోలీసులు కూడా కనీసం మీకు భయపడరు. చూశారు కదా, మీకు ఏం అర్థమైంది? ఏదన్నా మనలో ఉండాలి సంకల్పం. అది మనలో ఉంటే ఎవడు వచ్చినా సరే మనల్ని ఏవీ చేయలేడు. నేను ఇందాకడ వరకు భయపడ్డానా? కానీ మనకి ఆ పరమశివుడు వచ్చి 4 మాటలు చెప్పగానే అర్థమైంది. మనలో ఒక ధైర్యం దాగుంది. దాన్ని బయటికి తీయాలి. మన పిరికితనంతో దాన్ని ముసుకేసి కప్పేస్తాము. అంతే తప్ప మనలో ధైర్యం లేక కాదు. దేన్నైనా మనమే ఎదుర్కోవాలి. అర్థమైందా?